హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ యోజన కింద వచ్చే 23వ విడత 2000 రూపాయల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 23వ విడత విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు సమాచారం వస్తుంది. రైతులు ముందుగానే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటే డబ్బులు ఆగిపోకుండా చూసుకోవచ్చు. ఈ వీడియోలో పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు రావాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన పనుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి పని, ఈకేవీసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈకేవీసీ చాలా కీలకంగా మారింది. మీ అకౌంట్లో ఈకేవీసీ పెండింగ్లో ఉంటే తదుపరి విడత డబ్బులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అధికారిక పోర్టలు లేదా దగ్గరలోని సేవా కేంద్రం ద్వారా ఈకేవీసీ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రెండో పని, బ్యాంక్ అకౌంట్కు ఆధారు లింక్ అయిందో లేదో చూసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. అందుకే బ్యాంకు వివరాలు సరిగ్గా ఉండాలి. అకౌంటు యాక్టివ్లో ఉండడం, ఆధార్ లింక్ అయి ఉండడం, డీబీటీ సంబంధిత వివరాలు సరైనదిగా ఉండడం ముఖ్యం. వివరాల్లో తేడాలుంటే చెల్లింపులు ఆగే అవకాశం ఉంటుంది. మూడో పని, భూ రికార్డులు మరియు అర్హత వివరాలు సరైనవో కాదో నిర్ధారించుకోండి. ఇటీవలే భూ రికార్డులు లబ్ధిదారుల వివరాల పరిశీలనపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం ఉంది. రికార్డుల్లో పొరపాట్లు, వివరాలు సరిపోకపోవడం లేదా అర్హత సమస్యలుంటే విడత నిలిచిపోవచ్చు. అందుకే మీ వివరాలు అప్డేట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న, 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం అధికారిక తేదీ ప్రకటించలేదు, కానీ గత విడతల విడుదల విధానాన్ని బట్టి తదుపరి విడత విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వివిధ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మ్యాక్సిమం మనకు ఈ జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇంకా పక్కాగా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఈకేవీసీ చెక్ చేయండి, బ్యాంకు ఆధార్ వివరాలు సరి చూసుకోండి, భూ రికార్డులు మరియు అర్హత స్టేటస్ పరిశీలించండి. ఈ 3 పనులు ముందుగానే పూర్తి చేసుకుంటే విడత విడుదల సమయంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.